నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోపాలపట్నం 92వ వార్డులో టిట్కో నూతన గృహాలను ప్రారంభించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయటమే జగన్ లక్ష్యమని వెల్లడి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్. సొంత బాబాయ్ హత్య కేసు ఛేదించలేని సీఎం ప్రజలని ఎలా కాపాడతారని విమర్శ. నగరంలో ఘనంగా కొనసాగుతున్న డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకల వివరాలు వెల్లడించిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ మధుకుమార్. ఎస్కోటలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య జరిగిన జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం. కేంద్ర ప్రభుత్వ పథకాలు జనసేన బీజేపీ శ్రేణులు ప్రజలకు తెలియచేయాలన్న జీవీఎల్. దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి సేవా కార్యక్రమాలు. 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ సారథ్యంలో పలువురు పేషెంట్లకు ఆర్థిక సాయం. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గోపాలపట్నం 92వ వార్డు పద్మనాభ నగర్ లో నూతనంగా నిర్మించిన ఏపీ టిట్కో గృహాలను వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పేదవాడి ఎన్నో ఏళ్ల సొంతింటి కలను నేడు నెరవేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వాలు పేదవారి నుంచి డబ్బులు వసూలు చేసి పేదవాళ్లు మోసం చేశారని ఎద్దేవా చేశారు. కానీ మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలం ఇవ్వటమే కాకుండా ఇల్లు నిర్మించి పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ లబ్ధిదారులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయించినందుకు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మల్లా విజయ్ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు బెహ్రా భాస్కరరావు, స్థానిక కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నాయకులు టీటీకో హౌసింగ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. సంకల్పం చేసుకోవాలి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రవాదో సహ ఓమిం విశ్వతో వృత్వ ఏర్పాటు చేశారో ఆ మండపం మీద మీ 5 వేళ్లు కుడి చేతి 5 వేళ్లు కూడా అలా ఉంచి నమస్కారం చేయాలి. ఓం పురుష ఏవేదకం సర్వం యదన్నేనాతిరోహతి శ్రీరమా సమేత వీర వెంకట. ఓకే ఓకే సార్, ఒక్కసారి ఫోటోకి తీసుకో ఎప్పుడైతే అక్షంతలు పట్టుకొని సత్యనారాయణ స్వామి మీ వ్రతం చేసుకుంటున్నాము, మా యొక్క మండపం వద్దకు దయచేయండి, పశ్చాత్తాలు వేయండి. అమ్మ మీరు నీళ్లు వేస్తూ ఉండండి. ఓం ఆప్యాయ సుసమేజువే విశ్వదస్వామ వృష్ణియమ్మ భవావాదస్య సంగతే సీదే ఓసమిక ఉత్పాన ప్రచిద్రేణ పవిత్రేణ వసో సూర్యాస్య రశ్మభిః మధువాతావతాయతే మధుక్షరంతి సిద్ధవః మాద్విఘ్నోరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. చేయి తీసేయండి. ఈ మారు తమలపాకుంటే బాబు పంతులు చక్కగా పడండి. అలా కొడుకు చేసాడు. సర్వాత్మికః సుప్రీత సుప్రసాద సుప్రసన్న వరదో. చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆనందాన్ని మీ యొక్క కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి.
సార్ ఓకే ఓకే సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే సొంతిల్లు అనేది గత ప్రభుత్వాల్లో కలగానే మిగిలిపోతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇంటి స్థలాలు ఇయటమే కాక సుమారుగా 32 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇయటమే కాక వాటిలో ఇల్లు నిర్మాణం చేసి కూడా ఇప్పిస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వం టిక్కో ఇళ్ల పేరుతో పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేవలం ఇక్కడైతే 4,200 ఇళ్లే ఉంటే సుమారుగా 12,000 మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. వాళ్ళకి మామూలుగా గ్రాఫిక్స్ లో చూపించడం జరిగింది. 1వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 3వ ఫ్లోరు, 4వ ఫ్లోరు అని. అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి మనం ఏది చేస్తామో అది చేసి చూపించాలి అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ టిక్కోని ఇళ్లు నిర్మాణం చేసుకొని సుమారుగా ఈ ప్రాంతంలో అయితే 4,216 ఇళ్లు నిర్మాణం చేయడానికి 230 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ సుమారుగా 800 గృహాలు 816 గృహాలు నిర్మాణం చేసుకొని లబ్ధిదారులకి డాక్యుమెంట్ తో సహా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుల్ని గుర్తించలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతాడని మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ముఖ్యమంత్రి జగన్ పై ప్రశ్నలు సంధించారు. హత్య జరిగి 5 ఏళ్లు అవుతున్న కేసు పురోగతిపై స్పందించకపోగా కేసులో అనుమానితుల అరెస్టుకు అడ్డుపడటంపై అనుమానం వ్యక్తం చేశారు. వివేక కుమార్తె సునీతారెడ్డి ఆరోపణలపై జగన్ స్పందించి కేసుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడి సుమారుగా 5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్ హత్య చేయబడితే కూడా ఆ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగకపోవడం అనేది చాలా చాలా బాధాకరం, చాలా అవమానం కూడా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య చేయబడితే ఇదిగో చంద్రబాబు నాయుడు చేయించారు, లేకపోతే టీడీపీ నాయకులే చేయించారు అని బురద జల్లే కార్యక్రమం ఎలక్షన్ ముందు సింపతి కోసం ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నట్టు సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మరి ఆ తర్వాత తమరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఈ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో దోషులను ఎందుకు పట్టుకోలేపారు? మీరే సిబిఐకి ఈ కేసు ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసిన మీరు ఈరోజు సిబిఐ దగ్గర నుంచి కేసు విత్డ్రా చేసుకోవాలని మీరు ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు ఏదైతే గొడ్డల పోటుతోనే బాబాయ్ చనిపోయారని మీరు ముందుగానే ఇలా చెప్పగలిగారు. అంతేకాకుండా సొంత ఇంట్లో సొంత బాబాయ్ కూతురు ఈరోజు సునీతారెడ్డి గారు ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే మీ మద్దతు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఆ స్థాయిలో ఉండి రాష్ట్రంలో ఒక హై ప్రొఫైల్ హత్య కేసు జరిగితే దాన్ని న్యాయం చేయలేని మీరు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఈరోజు దాంట్లో ఉన్నటువంటి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి సునీతమ్మ గారు కానీ, అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా న్యాయ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా మీ వ్యవహార శైలిలో దానికి అంతరార్థం ఏంటి? ఈరోజు మీరు బయటికి వచ్చి తాడపల్లి ప్యాలెస్ బయటికి వచ్చి ఎవరు హత్య చేశారని మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజలందరినీ కూడా, సొంత అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు సొంత తండ్రి చనిపోతే ఆ తండ్రి చావు గల కారణం ఆ మర్డర్ చేసిన వ్యక్తులను ఇంకా అరెస్ట్ చేయకపోవడం, ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు న్యాయ పోరాటం చేసి ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలని సొంత చెల్లి ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే కనీసం దాని మీద
దాని మీద స్పందించలేనటువంటి ముఖ్యమంత్రి, సొంత చెల్లికి న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇంట్లో సొంత బాబాయ్కే ఈరోజు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఏర్పడితే మన రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ప్రాణ అదేవిధంగా ఏదైతే ఆస్తులు ఉన్నాయో వీటన్నిటి మీద ఏ విధమైనటువంటి హామీ ఇవ్వగలడే ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీకు తెలుసు, ఈరోజు ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అయితేనేమి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనేమి ఈరోజు ఈ హత్యకు పాల్పడినటువంటి వాళ్ళందరితో సంబంధాలు ఉండడం అయితేనేమి, సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే వైసీపీ మూకలంతా కూడా గందరగోళం సృష్టించి సిబిఐని అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. అంతేకాకుండా మేము ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే, ఈరోజు పార్టీలకు అతీతంగా, ఈరోజు కుల మతాలకు అతీతంగా వైఎస్ సునీతారెడ్డి గారి న్యాయ పోరాటానికి మనందరూ కూడా మద్దతు ఇవ్వాలి. తద్వారా మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రాణాల మీద ఉన్నటువంటి ఏదైతే ఈ భయం ఏర్పడిందో, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మన ప్రాణ ఆస్తులందరికీ కూడా రక్షణ లేదు అనే ఒక భయం ప్రజలు ఏదైతే ఏర్పడిందో దానికి అందరూ కూడా మనం మద్దతు ఇచ్చి న్యాయ పోరాటానికి అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో ఢిల్లీలో వైఎస్ సునీతారెడ్డి గారు ఏదైతే కోరారో, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు అని ఏదైతే కోరారో, ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఇంట్లో సొంత తండ్రి చనిపోతే కూడా న్యాయం చేయలేనంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు అని సొంత చెల్లె చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ వైసీపీ అనే నినాదంతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల సదస్సులో కళాశాల కరెస్పాండెంట్ మరియు కార్యదర్శి డాక్టర్ జి మధుకుమార్ కళాశాల సాధించిన విజయాలను, భవిష్యత్తు కార్యాచరణ గురించి 5 దశాబ్దాల కాలంగా విద్యార్థులకు అందించిన ఉత్తమ విద్యాబోధన గురించి మీడియాకు వివరించారు. పోటీ ప్రపంచంలో ప్రస్తుత ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపుణ్యతతో పారిశ్రామిక నైపుణ్యతల శిక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా కళాశాల కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించుకొని గ్రాండ్ ఫినాలేతో ముగుస్తాయని తెలిపారు. ఈ గ్రాండ్ ఫినాలేకి కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు కె జయభారత్ రెడ్డి, ముఖ్య అతిథిగా డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి, గౌరవ అతిథులుగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు పాల్గొంటారని, ఈ సదస్సుకు కళాశాల అధ్యక్షులు ప్రొఫెసర్ కేసీ రెడ్డి అధ్యక్షత వహిస్తారని తెలియజేశారు. మార్నింగ్ కూడా ఒక బీచ్ వాక్ అని చెప్పి పిల్లలంతా కూడా మార్నింగ్ బీచ్లో నడవడం జరిగింది. ప్రత్యేకంగా తీసుకొని మా ఉద్దేశం ఒకటే, 4 దీంట్లో సంఘానికి సర్వ్ చేస్తే అది మీకు ఆటోమేటిక్గా మిమ్మల్ని అది రక్షిస్తుంది అనేటువంటి పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. చాలామంది పిల్లలు ఎంతూజియాస్టిక్ ముందుకు వస్తున్నారు. ఈరోజు అది దానికి కూడా మనుషుల దగ్గరికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ అంటే వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ we are in this textile trade in Visakhapatnam and ఆ రోజుల్లో కామర్స్ ఈ సీట్లు బాగా తక్కువ ఉండేవి. అప్పుడు ఏదేం కాలేజీలోనే మీ వాడే. సో అందుకోసం ఆయన ఏమన్నా అంటారేమో ఒక రెండు సెంటెన్సెస్. నమస్కారం. 50 సంవత్సరాల క్రితం ఒక 3 గొప్ప మనుషుల యొక్క ఇన్స్పిరేషన్తో ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. ప్రొఫెసర్ కేవీ శివయ్య గారి యొక్క ఐడియా కామర్స్ కాలేజ్ స్టార్ట్ చేయాలనేటువంటిది. దానికి సహాయ సహకారాలు అందించినటువంటి జయభారత్ రెడ్డి గారు, అప్పుడు జిల్లా కలెక్టర్, ఆయన ప్రెసిడెంట్గా, అప్పటి రిజిస్ట్రార్ ఆంధ్ర యూనివర్సిటీ గోపాలకృష్ణారెడ్డి గారు ట్రెజరర్గా వీళ్ళు స్టార్ట్ చేశారు. దీనికి తోడుగా ఫణిభూషణ్ రావు గారిని ఫస్ట్ ప్రిన్సిపల్, వారు పూర్తి డెడికేషన్తో చేయడంతో ఈ కాలేజ్ బిగినింగ్ అలా జరిగింది. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కొత్త కోర్సెస్ అన్నీ స్టార్ట్ చేస్తూ ఆ చిన్న బిగినింగ్ నుంచి 2 షెడ్ల దగ్గర నుంచి ఈరోజు ఒక 4 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగు, దాంతోపాటు ఒక 6,500 మంది స్టూడెంట్స్, 400 మంది స్టాఫ్ మెంబర్స్ తోటి ఈ రకంగా ఈరోజు రాణిస్తుంది. ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ కాలేజ్గానే నడుస్తుంది, ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్గా ఉండి. రేపు మా కృషి ఏంటంటే దీంట్లోంచి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ కూడా
మంచి ఫ్యూచరు తనకు తానుగా తన కాళ్ళ మీద నుంచుని ప్రపంచానికి సహాయం చేసేవాడిగా తప్ప ఇంకోటి మీద డిపెండ్ అవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి రకరకాల స్కిల్స్, వాళ్ళ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, కాన్ఫిడెన్సు, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఉండేలాగా కృషి చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ స్పోర్ట్స్కి కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఒక ప్రత్యేకత ఏంటి అంటే క్రికెట్ ఛాంపియన్షిప్ అనేటువంటిది ఈ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరిగినా మన కాలేజీ తప్ప ఇంక వేరే వాళ్ళకి ఛాంపియన్షిప్ లేనటువంటి గొప్ప ప్లేయర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. రంజీకి ఆడేటువంటి టీమ్స్లో కనీసం ఇప్పుడు ముగ్గురన్నా కనీసం ఆడే ప్లేయింగ్ లెవెల్లో మన కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు ఈ రోజుకి కూడా. దానికి తోడు ఒక 10 మంది వరకు క్యాప్టెన్స్, ఆంధ్ర రంజీ క్యాప్టెన్స్ ఈ కాలేజ్ వాళ్ళు అయ్యారు. నేషనల్ లెవెల్లో 2 విశాఖపట్నం నుంచి సెలెక్ట్ అయితే ఆ 2 కూడా ఈ కాలేజ్ టీమ్ క్యాప్టెన్సే. వేణుగోపాలరావు, కేఎస్ భారత్ 2 కూడా మన కాలేజ్ క్యాప్టెన్స్గా ఉన్నవాళ్ళు. ఆ రకంగా స్పోర్ట్స్ స్పెషాలిటీ. అలాగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కూడా మన స్టూడెంట్స్కి రావడం జరిగింది. అది స్పోర్ట్స్ స్పెషాలిటీ అయితే ఇక్కడ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్కి మేము ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామంటే మొత్తం ఆంధ్రాలోనే లార్జెస్ట్ ఎన్సీసీ యూనిట్ ఈ కాలేజ్ది. 6 యూనిట్లు, దాంట్లో 400 పైగా క్యాడెట్స్. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఒక 500 మంది ఉన్నారు. మొత్తం మీద ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ కలిపితే దగ్గర 1000 మంది పిల్లలు 6000లో దాంట్లో ఉంటారనమాట. దానికి ప్రత్యేకమైన ఎంఫసిస్ ఇవ్వడం వల్ల. దాంతోపాటు రకరకాల కంపెనీలతో కొంత కొలాబరేట్ చేసి ఏ రకంగా పిల్లలకైతే బాగుంటుందో, ఫ్యూచర్ వాళ్ళకి ఏ రకమైన స్కిల్స్ కావాలో సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేద్దామనేటువంటి ప్రత్యేకంగా కృషి కూడా జరుగుతుంది. రేపు ప్రత్యేకమైన ఫంక్షన్ ఏంటి అంటే మార్నింగ్ 9 నుంచి 2 వరకు అలమ్నై అంటే పాత స్టూడెంట్స్ అంతా వచ్చి కొంత ఈ క్యాంపస్లో తిరిగి వాళ్ళ యొక్క పాస్ట్ని నెమరు వేసుకుంటూ కొంచెం గడిపేటువంటి కార్యక్రమం. తర్వాత 4 గంటలకి ఒక చిన్న గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్ అనేటువంటి ఇనాగరేషన్ ఒకటి జరుగుతుంది. అది అయిన తర్వాత ఒక పబ్లిక్ ఫంక్షన్. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, ఫస్ట్ బ్యాచ్ టీచర్స్, మా ఫౌండర్ ప్రెసిడెంట్ వీరు ముగ్గురు ఏకమయ్యి ఈ ఫంక్షన్ ప్రత్యేకమైనటువంటి దీనిగా తయారయ్యి చిన్న ఫంక్షన్ జరుగుతుంది. దాంతోపాటు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక సైంట్ కంపెనీ, ఐఐటి హైదరాబాద్ చైర్మన్, వారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. జస్టిస్ సోమయాజులు మా ఓల్డ్ స్టూడెంట్, ఆయన కూడా రిటైర్డ్ జడ్జి, ఆయన కూడా ఒక గెస్ట్గా వస్తున్నారు. అది ఒక ఫంక్షన్ జరుగుతుంది రేపు. ఇది మా తుటిగా రేపు జరిగేటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ. జనసేన నాయకులతో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఎస్కోటలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల కాలంలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని సుమారు 10-15 సార్లు సందర్శించారని అన్నారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కన్నా తనకే పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఇటీవల శృంగవరపుకోట రైల్వే స్టేషన్లో కిరణ్డోల్ వెళ్లే జగదాల్పూర్ ఎక్స్ప్రెస్ రైలును సంబంధించి కేంద్ర మంత్రితో మాట్లాడి ఆ రైలును ఇక్కడ ఆపేలా చేశానని అన్నారు. అలాగే పెందుర్తి బౌడారా రోడ్డును 4 లైన్లుగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. అది చివరి దశకు చేరుకుందని వెల్లడించారు. అలాగే కేంద్ర పథకాలైన జలజీవన్ మిషన్ ద్వారా గ్రామ పట్టణాలకు త్రాగునీరు, సోలార్ విద్యుత్ వెలుగులు అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక జనసేన బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. నిన్న ఇక్కడ అంతా కూడా యాక్టివిటీ అంతా మీ అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కరెక్ట్ కోఆర్డినేట్ చేసినటువంటి ఆ పార్టీ ఎటువంటి అభివృద్ధి లేదు. అక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే రికార్డు చేశారో అందులోనే ఏదైతే పర్యటనకు రావడం జరిగింది. ఇక్కడ స్థానిక జనసేన నాయకులందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశంలో వారందరితో కలిసి మాట్లాడటం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక సమస్యలపై నా వంతు ప్రయత్నం చేసి అవి పరిష్కరించే దిశగా గతంలోనే ప్రయత్నం చేయటం జరిగింది. ఇందులో ఇక్కడ కిరణ్డోల్ ఎక్స్ప్రెస్ మాకు కావాలి, దాని స్టాప్ లేదు అని గతంలో 6 నెలల క్రితం కోరగా కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి, రైల్వే బోర్డులో చైర్మన్తో మాట్లాడి, తర్వాత మంత్రి గారితో మాట్లాడి వచ్చి గత ఒక నెల రోజుల క్రితం అది ఇక్కడి నుంచి కార్యరూపం దాల్చేలా చేయటం జరిగింది. చాలా పెద్ద విషయం అది. అలాగే
కొత్త వలస రైల్వే స్టేషన్ అధునాతనంగా నిర్మాణం కోసం అమృత్ భారత్ రైల్వే పథకం కింద 4 రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ గారు వాటికి కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతనంగా కొత్త వలస రైల్వే స్టేషన్ నిర్మాణం కానుంది. అలాగే నేను రాజ్యసభలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నుకోబడినప్పటికి కూడా నాకున్నటువంటి చిన్న అవకాశం మేరకు ఎస్కోట నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో, అన్ని పంచాయతీ గ్రామాల్లో సోలార్ లైట్స్ని మరి వేయించడం కోసం నిన్ననే నేను విజయనగరం కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంపీ ల్యాడ్స్ కింద శాంక్షన్ లెటర్స్ కూడా ఈరోజు తీసుకోవటం జరిగింది. వచ్చే కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలోనూ సోలార్ లైట్స్ని సుమారు 25 లక్షల రూపాయల 25 నుంచి 30 లక్షల రూపాయల వ్యయంతో ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఈ సోలార్ లైట్స్ని వేయటం జరుగుతోంది. జలజీవన్ మిషన్ ద్వారా రానున్న కొద్ది నెలల్లో, అది బహుశా ఈ నెల రోజుల్లో ఎలక్షన్ టైంలో సాధ్యం కాకపోవచ్చు, కానీ జలజీవన మిషన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య, ఒకవైపు కుళాయి సరైనటువంటి ఇంటింటికి కుళాయి అనే పథకం మోదీ గారి ప్రభుత్వం పెట్టినప్పటికీ స్థానిక ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా అది పూర్తిగా అమలుకు నోచుకోలేదు. అలాగే అనేక గ్రామాల్లో నీటి క్వాలిటీకి సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి, ఫ్లోరైడ్ సమస్య, ఇతర సమస్యలు. సో ఇవన్నీ కూడా వచ్చే కొద్ది రోజుల్లో ఈ సమస్యలన్నిటిపైన ఒక పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకొని విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో మేము చేసే అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ద్వారా తప్పనిసరిగా తెలియచేసి, మిగతా పార్టీలాగా కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము ఏది చెప్పినా అది చేస్తామని, నరేంద్ర మోదీ గారు ఎలాగైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారో ఆయన అడుగుజాడల్లోనే నడిచి మేమందరం కూడా ఎస్కోట ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేలా కంకణం కట్టుకొని పనిచేస్తామని తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. స్థానికంగా ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడలో నడుస్తూ దక్షిణ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఎంతో కాలం ఆర్థిక సాయం అందించి వారిని ఆదుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా 41వ వార్డు సుబ్బలక్ష్మి నగర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్తో కలిసి పర్యటించి పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వాసుపల్లి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన కొనసాగుతుందని అన్నారు. ఆయన ఆశయాలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా నియోజకవర్గం స్థాయిలో సొంత నిధులతో నిరుపేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ వాసుపల్లి సేవలను కొనియాడక తప్పదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దక్షిణంలో వాసుపల్లి అత్యధిక ఓట్లతో, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అత్యధిక సీట్లతో విజయడంక మోగించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వెలాంగినిరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్. నలభై 41వ వార్డులో చాలా కేర్ఫ్రీగా ఉంటాను నేనైతే. ఎందుకంటే
మా కోడిగొడ్ల పూర్ణిమాదేవి గారు, తర్వాత శ్రీధర్ గారు నిరంతరం వార్డులోని ఏ కష్టం వచ్చినా సరే వారే ఇంటికి వెళ్ళడం, ధన సహాయం చేయడం అన్నీ చూసుకుంటారన్నమాట. సో ఎప్పుడో కానీ నాకు పని దొరకదు, పని రాదు ఈ వార్డులోని. చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా, నాకు ఏదన్నా సరే చెప్తా ఉండండి అని చెప్పి, కానీ వారే సాయం చేసేస్తూ ఉంటారన్నమాట. ఏదేమైనా సరే కానీ ఈరోజేమో ఈ అలిపిల్లి అమ్మాజీ కిడ్నీ పేషెంట్ 41వ వార్డు సుబ్బలక్ష్మి ఏరియాలోనేమో మాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం జరిగింది. ఇలాగ ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం వచ్చి సాయం చేయమండి అని చెప్పేసి. సో ఈరోజు ఎలాగ లేదన్నా సరే దక్షిణ నియోజకవర్గంలోని పేషెంట్స్ విజిట్స్ ఉన్నది. వారానికి 3 రోజులు పేషెంట్స్ విజిట్స్ పెడతా ఉన్నాము. మొన్న కూడా మీరు చూశారు, 73,000 రూపాయలు ఏమో ఆర్థిక సహాయం అందించడం జరిగింది పేషెంట్స్కి. ఈరోజు కూడా ఒక 55,000 వరకు కూడా ఆర్థిక సహాయం ఏమో అందిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ పేషెంట్కి కూడా కొంత అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డ్ సుబ్బలక్ష్మి నగర్లో అల్లిపిల్లి అమ్మాజీ అనే ఒక కిడ్నీ పేషెంట్కి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆయన సొంత నిధులతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు అంటే ఏదో ఎవరైనా ఎలక్షన్ ముందు వచ్చి వాళ్ళు ఏదో సేవ చేసినట్టు చూపిస్తారు, కానీ మా ఎమ్మెల్యే గారు అలా కాదు. నిరంతరం గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలాగా నిరంతరం ప్రజల సేవలోనే ఉంటూ ఉంటారు. అది ఆయన సొంత నిధులు ఇస్తూ ఉంటారు ప్రతి పేషెంట్కి కూడా. వీక్లీ కూడా అన్ని వార్డులకి సరి సమానంగా ఎవరికైతే బాగోలేదో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మా తరపు నుంచి ఆయన కృతజ్ఞతలుగా ఆయన ఎలక్షన్లో ఉన్నప్పుడు మేము కష్టపడి ఆయనకి గెలిపించుకొని మా వార్డు నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రుచికరమైన హైదరాబాదీ హలీంను రంజాన్ పండుగ సందర్భంగా లజీజ్ పిస్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మేయర్ హరివెంకట కుమారి, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సరస్వతి పార్కు జంక్షన్ వద్ద హలీం పాయింట్ ను ముఖ్య అతిథిగా మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బొత్స ఝాన్సీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో 365 రోజులు హైదరాబాద్ స్టాఫ్ తో తయారు చేయబడిన చికెన్, మటన్, హలీం లభ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్ రుచి అందించగలిగే ఏకైక లజీజ్ హలీం పిస్తా పాయింట్ మొట్టమొదటిసారిగా విశాఖలో పెట్టారని అన్నారు. దీనిని ఆదర్శంగా ఎన్నో హలీం సెంటర్లు వచ్చినప్పటికీ ఇక్కడ ప్రత్యేకత మరి ఎక్కడ రాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఐహెచ్ ఫారూకీ, మహమ్మద్ బాసీ, ముస్లిం మైనార్టీ నాయకులు, దక్షిణ వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మాట్లాడుతున్నా
నమస్కారం. ఈరోజు ఇక్కడ బాషా గారు హలీం పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు, అలాగే ఇక్కడ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఇక్కడ ముస్లిం సోదరులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయము. ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన మాసం రంజాన్ మాసం. దానికి సంబంధించి ముందుగానే ఇక్కడ హలీం పాయింట్ ఓపెన్ చేయడము చాలా సంతోషకర విషయము. చాలా సంతోషం. ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈ రంజాన్ మాసం వాళ్ళ ఇంట్లో చాలా సంతోషాలు నింపాలని. లజీజ్ పిస్తా హలీం పాయింట్, సరస్వతి జంక్షన్, సరస్వతి పార్క్ జంక్షన్, మన విశాఖపట్నంకి నంబర్ 1 బాషి అని దీని ప్రొపరేటరు. గత 10 సంవత్సరాలుగా మన విశాఖపట్నంకి అతి మంచి హలీం అందించే. ఆఫ్టర్ హైదరాబాద్ మళ్ళీ హలీం తినాలంటే కోడి కానీ, కోడిపుంజి కానీ, లేదనుకుంటే గొర్రెపోతు కానీ అవి మాట్లాడుతూ ఉంటాయి. మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ ఇయర్. నన్ను తింటే ఎక్కడే తినాలి, నన్ను తింటే ఎక్కడే తినాలని. అంత మంచి హలీము, అంత మంచి మటన్ హలీం వండుతారన్నమాట. సో నేను సంవత్సరం అంతా వండుతారు. అది గ్రేట్. 365 days మనకి ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్లో మనకి మంచి రుచికరమైన ముస్లిమ్స్ వంటకాలు దొరుకుతాయి అన్నమాట. రంజాన్ మరి పవిత్రమైన రోజుల్లో అంతకంటే ప్రత్యేకత సంతరించుకున్న హలీం పాయింట్ని మరి ఇక్కడ ప్రత్యేకంగా లజీజ్ పిస్తా హలీం పాయింట్ అని బాషి గారు ఇంకా ఇక్కడ పెద్దలందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన హలీం పాయింట్కి మరి ఇక్కడికి విచ్చేసిన పేరున ఈరోజు అందరూ కూడా వచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది ఒక మంచి ఒకప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఈ స్పెషల్ డిష్ని చేయాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళి హలీం కావాలంటే తీసుకునేవాళ్ళం. దాన్ని ఈరోజు మనకి మన విశాఖపట్నంకి ఈరోజు మరి సుమారు రోజు 150 నుంచి 200 కేజీలు తయారు చేస్తున్నారంటే హలీం ప్రియులకి ఒక ప్రత్యేకమైన డిష్ ఇది. ఇరాన్ నుంచి ఈ వంటకం అనేది అది కొన్ని ప్రత్యేకమైన ఐటమ్స్ కూడా వీటిలోని 28-29 ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలు, మంచి దానికి క్వాలిటీ అయిన వాటితోని గీ కానీ ఇతరత్ర వాటిని ఉపయోగించుకునే మీట్ కానీ అవన్నీ కూడాను చాలా వాటిని ఎంపిక చేసుకొని ప్రత్యేక తరహాలో తయారు చేసుకునే హలీంని ఒక పక్కనే పౌష్టికాహారం సమృద్ధిగా అన్నీ కూడా మేళవింపు చేసే ఉండే ఐటమ్గా దీన్ని తీసుకోవడంతో పాటు ఈ పవిత్రమైన రంజాన్ మాసంలోని దీన్ని తీసుకోవటం వల్ల మరింత వారు ఒక ప్రసాదంగానే దీన్ని భావించి తీసుకుంటారు ఇక్కడ వారందరూ. గోపాలపట్నం 90 వార్డు ఏపీఎస్ఈబి కాలనీలో శ్రీ సింహగిరి శ్రీనివాసుని దివ్యక్షేత్రం భూమి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొని శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుడి కృప వల్ల ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులు 2 సంవత్సరాల్లోపు పూర్తి చేయడానికి ఆలయ కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నమ్మి శ్రీను, ప్రసాద్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవాళ ఆ శిలాఫలక ఆవిష్కరణతో కూడిన వెంకటేశ్వర శేషం కొంత మనలో ఉంటే, మన సాధన అనేది కొంత మనం చేసుకుంటే కలిసి ఒక క్షేత్రంతో సంబంధం ఏర్పడుతుంది. నృసింహాయ తే నమః. భాష్యకార ప్రసన్నాయ పరమానంద రూపిణే శ్వేతాచల నివాసాయ మమ హృదయ చిద్విలాసాయ శ్రీ కూర్మనాథాయ తే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం దానిలో భాగం ఏమవడం అనేది మా యొక్క పూర్వజన సుకృతంగా భావిస్తూ, ముఖ్యంగా కాలనీ వాసులు స్వచ్ఛందంగా సుమారు 3-4 నెలల్లోనే మనకి పర్మిషన్ వచ్చింది అని అంటే దానికి కారకులు మన సత్యనారాయణ గారు. ఆయనకి మన కాలనీ తరఫు నుంచి మన అందరం కూడా హర్షధ్వానాలతో ఆయన్ని స్వాగతించి మన ఆయన్ని ఈరోజు మన ఇక్కడికి ఆయన రావడమే మన గొప్ప. నిన్న ఫోన్ చేస్తే ఆయన అన్నారు నాకు వేరే పని ఉంది నేను రాలేనంటే మళ్ళీ వెంటనే లేదు సార్ మీరు రావాలి ఎట్టి పరిస్థితుల్లో నేను రిక్వెస్ట్ చేస్తే ఆయనకి ఎన్ని పనులున్నా కూడా ఆయన ఆపుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సార్ ఆయన చెప్పిన విధంగా ఇదేదో దైవ కార్యం, ఆయన నిర్ణయించిన కార్యక్రమంలాగా మొత్తం ఒక స్క్రీన్ ప్లే, ఒక కథ రాసినట్లాగే మొత్తం ఈరోజు ఈ కార్యక్రమం ఇది శంకుస్థాపన వరకు కూడా. ఎందుకంటే సార్ ఇక ఈ ప్రాబ్లం ఎండోమెంట్ అంటే మీ అందరికీ తెలుసు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎండోమెంట్ భూమిలోకి ఎంటర్ అవ్వాలనంటే మనకి ఎంత అధికారం ఉన్నా కూడా ప్రాపర్ గా మన పర్మిషన్ లేకపోతే లోపు కూడా రాలేం. మా ఈవో గారు కూడా ఆయన మనస్ఫూర్తిగా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆయన మనకి అన్ని విధాలుగా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన కూడా ఒక కారకులు. అందరికి కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక యాదృచ్ఛికంగా కాకుండా భగవంతుడి సృష్టిలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ గుడికి సంబంధించినటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే ముందు ఇటువంటి గుడులు చేయడానికి చాలా రోజులు పడుతుంది. అయితే ఇక్కడ ఉన్న సీతారామరాజు నగర్ రెసిడెన్స్ అసోసియేషన్ ఏదుందో ఈ యొక్క సత్సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చాలా గొప్పది. కాబట్టి ఈరోజు ఈ దివ్యక్షేత్రం ఏదైతే నామకరణం చేశారో శ్రీ సింహాచల సింహగిరి శ్రీనివాసం, శ్రీ సింహగిరి శ్రీనివాసం పేరున ఈ నామం ఏదైతే నామకరణం కూడా గురుస్వాములు వారు చక్కగా మనకు తెలియజేశారు. మనకి తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి గుడికి ముఖ్య కారకులు అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని ఆహ్వానించి అక్కడ పెట్టినటువంటి వారు వరహాస్వామి వారు. ఆ రకంగా ఇక్కడ మన సింహాద్రి అప్పన్న గారు శ్రీనివాసుని ఆహ్వానిస్తూ ఇక్కడ ఈ క్షేత్రం ఒక దివ్యక్షేత్రంగా వెలుగొందాలని చెప్పేసి కాంక్షించి పెట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇక్కడ మనకు ఉన్న కొండ మన సింహాద్రి అప్పన్న కొండ మీకు తెలుసో తెలియదు, అప్పుడు పూర్వం పూర్తిగా ఇది ఇక్కడి నుంచి మొదలుకొని బీచ్ వరకు ఒకటే కొండ ఉండేది. కాలక్రమేణా మనకి రహదారి కోసం అప్పుడు, ఎందుకంటే గతంలో రహదారి కోసం నేషనల్ హైవే ఏదంతో నేషనల్ హైవేలో భాగంగా కొండను అప్పుడు చేర్చడం జరిగింది. విశ్వ బ్రాహ్మణ సాధికారత చైతన్య రిలే నిరాహార దీక్ష కార్యక్రమం టౌన్ హాల్ రోడ్డు కురుపాం మార్కెట్ నగర విశ్వ బ్రాహ్మణ అధ్యక్షుడు గురజాపు రవి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణకార విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాకినాడ చిన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి వృత్తి పని వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశంతో పాటు కుల వృత్తులకు ఉపాధి హామీ పథకం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్వర్ణ వడ్రంగి వారికి పోలీసుల అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించాలని అన్నారు. ఈ దీక్ష శిబిరానికి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ, స్థానిక జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు, స్వర్ణకార సెక్రటరీ బ్రహ్మాజీ, రాష్ట్ర స్వర్ణకార అధ్యక్షులు కర్రీ వేణుమాధవ్, సంఘ పెద్దలు పెద్ద ఎత్తున కుల వృత్తుల వారు సంఘీభావం తెలియజేశారు.
తీర్చాలి. విశ్వబ్రాహ్మణ డిమాండ్ రాష్ట్రంలో వెంటనే కేటాయించాలి. అమలు ఎమ్మెల్సీని వెంటనే కేటాయించాలి. ఎమ్మెల్సీని వెంటనే కేటాయించాలి. ఎమ్మెల్సీని వెంటనే విశ్వ కాంగ్రెస్ పార్టీని ప్రాతిపత్యం మీద తీసుకొచ్చి ఆ 25 కోట్లు ఒక 40 రోజుల్లో ఎన్నికల ఖర్చు పెట్టేసి ఎమ్మెల్యే ఆయన ఏం చేస్తాడు? 40 కోట్లకి పక్కన 400 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చూస్తాడు. కానీ చేతి వృత్తుల్లో ఉన్న మనం అందరం విశ్వబ్రాహ్మణం, పంచదాయ వృత్తుల్లో ఉన్నటువంటి మనం ఈ ప్రపంచీకరణ మొత్తం కూడా ఇందాక సోదరుడు చిన్నబాబు చెప్పాడు, ప్రపంచీకరణ మొత్తంలో కూడా భారతదేశానికి ఉన్నటువంటి పేరు చారిత్రాత్మకమైనది, కళలు మరి ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు అయినటువంటి పేరు. ఆ పేరు కారణం ఎవరు? విశ్వబ్రాహ్మణులు. కాకినాడ చిన్నబాబు ఈరోజు నగర కాంగ్రెస్ జిల్లా నగర కాంగ్రెస్లో నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికీ నా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘ జాతికి నా వంతు నేను కృషి చేస్తూ ఈరోజు నగర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులైనటువంటి గురజాపు రవి గారికి నా యొక్క సంఘీభావం తెలుపుతూ నేను కూడా ఈ రిలే నిరాహార దీక్షలో నేను కూడా భాగస్వాముని అయ్యి ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఇటువంటి ప్రధానమైనటువంటి మా హక్కు ఏంటంటే, స్వర్ణకారుల నుంచి నేను అడుగుతుంది ఏంటంటే, చుట్లు, పిళ్ళేళ్ళు, మట్లు, శతమానాలు అనేవి ఖచ్చితంగా స్వర్ణకారులకే వాళ్ళ చేతుల మీదకే జరగాలని మా యొక్క అభ్యర్థన అయితే పెట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఈ గడిచిన 10 ఏళ్లలో కూడా మాకు ఎక్కడా కూడా వచ్చిన వారందరూ కూడా మీకు ఆ హక్కులను కల్పిస్తామని అన్నారే తప్ప మాకు ఎక్కడ కూడా ఆ అవకాశాన్ని ఈ నేటికి కూడా మాకు ఎక్కడ కూడా ఆ అవకాశం ఇవ్వలేదు. సో ఎందుకు అంటే వాటిని ఇవ్వడం వల్ల ఏంటంటే కనీసం ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో ఈరోజు వాళ్ళ మనుగడ డైరెక్ట్గా కస్టమర్లకి తెలుస్తుందని నా యొక్క విన్నపం. సో విశ్వబ్రాహ్మణ సాధికారిక చైతన్యాన్ని ఈరోజు ఒకరోజు రిలే నిరాదీక్ష చేస్తున్నాము. ఇది కేవలం శాంతియుతంగా ఏ ప్రభుత్వాన్ని విమర్శించే మాదిరిగా అయితే కాదు. ఇది 10 డిమాండ్లో మేము 10 ఎజెండా డిమాండ్లో పెట్టుకున్నాము. అది కూడా చాలా చిన్న కోరికలే అనుకుంటున్నాము. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తెలుసుకొని మాకు వాళ్ళు వచ్చి మాకు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాము. అవి ఒక 10 పాయింట్లు సింపుల్గా నేను చెప్తానండి. ఈరోజు 30 నుంచి 40 లక్షలు పైచీలకు ఉన్న మన రాష్ట్రంలో ఉన్న మా విశ్వబ్రాహ్మణులకు కనీసం ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎమ్మెల్సీ కానీ ఏవి ఇచ్చే పరిస్థితులు ఏ ప్రభుత్వాలు లేవు. దానికోసం ముఖ్యంగా ఈ డిమాండ్స్ అండి. రెండో, ఈరోజు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మన జగన్ గారు పాదయాత్రలో కూడా మట్లు, శతమానాలు, పిల్లాలు, పుస్తులతాడులు విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు మాత్రమే ఇది హక్కుగా ఉండే విధంగా ఒక చట్టం తీసుకొచ్చి అమలు చేస్తామన్నారు. ఇప్పటివరకు అది జరగలేదు. దానికోసం ఖచ్చితంగా మా వాళ్ళకి మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుగా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఆరోగ్యరీత్యా అందరికీ ఇప్పుడు ఈ పంచవృత్తుల వారు మా పంచవృత్తుల వారు ఈ వర్క్లోని వాటిల్లోనే వర్క్ లోడ్ తోటి వాటితోటి కేడిఎంలు ఇవి కేడిఎంలతో అతకడం వల్ల ఆరోగ్యరీత్యా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కాబట్టి ఒక 50 సంవత్సరాలకే మాకు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలని, అంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వీళ్ళకి మేము అడిగే సందేశం ఇదే. అలాగే మాకంటూ ఈరోజు స్వర్ణకారులకు, వడ్రంగులకు అన్యాయపు ఒక పోలీస్ కేసుల నుంచి తప్పించడానికి ఒక ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేయమని అడుగుతున్నాము. పంచవృత్తిదారులైన కమ్మరి, వడ్రంగి, శిల్పి, స్వర్ణకారు వృత్తులకు ఒక ఉచిత వడ్డీ రుణాన్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నామండి. కుల వృత్తుల్లో బాగా పేదరికం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోపాలపట్నం 92వ వార్డులో టిట్కో నూతన గృహాలను ప్రారంభించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయటమే జగన్ లక్ష్యమని వెల్లడి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్.
సొంత బాబాయ్ హత్య కేసు ఛేదించలేని సీఎం ప్రజలని ఎలా కాపాడతారని విమర్శ. నగరంలో ఘనంగా కొనసాగుతున్న డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకల వివరాలు వెల్లడించిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ మధుకుమార్. ఎస్కోటలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య జరిగిన జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం. కేంద్ర ప్రభుత్వ పథకాలు జనసేన బీజేపీ శ్రేణులు ప్రజలకు తెలియచేయాలన్న జీవీఎల్. దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి సేవా కార్యక్రమాలు. 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ సారథ్యంలో పలువురు పేషెంట్లకు ఆర్థిక సాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.